ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన 7 కొండల వారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా. మనం కొలిసే మన స్వామి యొక్క ప్రసాదానికి అపవిత్ర ఏర్పడలేదు. మనం కొలిసే స్వామి యొక్క ప్రసాదానికి పవిత్రత అదే విధంగా ఉంది. మనం ఎవరం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు వారి మాటల వల్ల మనకు రుజువైపోయింది. మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అపవిత్రత జరిగింది లడ్డుకు కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపవిత్రత. ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా, ఈనాడు కాదు, రాజకీయ జీవితం అంతా కలంకితుడే. ఏ అండక గొడుగెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ, విలువల ద్వారా కానీ, ప్రజా సంక్షేమ ద్వారా కానీ, ప్రజా సంస్కరణ ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడు పదవిలోకి రాలే.